అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 15. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, సిరి కంగారు చూసి తను అబద్ధం చెప్తుంది అని అర్థమైంది వంశీకి. దాంతో సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి తను వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళిన వంశీ సిరి ఎందుకు అబద్ధం చెప్తుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న పొద్దున్న కాలేజ్కి వెళ్ళేదాకా బాగుంది, నిన్న సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి డల్గా ఉంది అని అంది అత్తయ్య. అంటే కాలేజ్లోని ఏదో జరుగుండాలి. హరికి కాల్ చేసి అడుగుదామని ఫోన్ తీశాడు. అప్పటికే టైం చాలా అయిపోవడంతో, బాగా రాత్రి అయిపోవడంతో ఇప్పుడు చేస్తే బాగోదని రేపు కాలేజ్కి వెళ్ళాక అడుగుదామని అనుకుంటాడు. దాంతో ఫోన్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యి సిరి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. సిరి నిద్రపోతూ ఉండడంతో కిందకి వెళ్తాడు. అప్పుడే వచ్చిన వెంకట్రామయ్య గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ హాల్లో కూర్చొని ఉండడం చూసి ఆయన దగ్గరికి వెళ్తాడు వంశీ. ఆయన ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత తను వెళ్ళిన పని గురించి ఆయనతో మాట్లాడతాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే టైం చాలా అయిపోతుంది. దాంతో సుశీల ముందు వచ్చి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అని అంది. దాంతో భోజనం చేయడానికి వెళ్ళబోతున్న వెంకట్రామయ్యను పిలుస్తాడు వంశీ. ఏంటి వంశీ, మామయ్య ఆ ఫ్లాట్ నా పేరు మీద కొన్నారా? అందుకే ఆ పని మీద నన్ను పంపించారా? ఎందుకు మామయ్య ఇదంతా? అదేంటి వంశీ, ఇదంతా నీదే కదా, రేపు నా తర్వాత ఇదంతా చూసుకోవాల్సింది నువ్వే. అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నీకు తెలియాలి కదా, అందుకే నిన్ను పంపాను. ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు వంశీ. ఇంకెక్కువ ఆలోచించకుండా రా భోజనం చేద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు వెంకట్రామయ్య. ఎందుకు మావయ్య, నేనంటే నీకు అత్తయ్యకు అంత ప్రేమ నమ్మకం అని అనుకుంటాడు వంశీ. ఇంతలో సుశీల పిలవడంతో అటు వెళ్తాడు. ఏంటత్తయ్య? రా వంశీ, చాలా టైం అయింది, వచ్చి భోజనం చెయ్యి. లేదత్తయ్య, నాకు ఆకలిగా లేదు. అదేంటి వంశీ, కొంచెం తిను. వద్దత్తయ్య. సిరి ఏమైనా తినిందా? లేదు వంశీ, పడుకొనుంది. సరే పాలు కాసి పసుపు వేసి ఇవ్వత్తయ్య, నేను తీసుకువెళ్తాను. ఎందుకులే వంశీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను తీసుకువెళ్తాను. లేదత్తయ్య, నాకివ్వు, నేను తీసుకువెళ్తాను. నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అని పాలు కాచి వంశీకి ఇచ్చింది సుశీల. అవి తీసుకొని పైకి వెళ్ళాడు వంశీ. చూసారా అండి, మన వంశీకి సిరి అంటే ఎంత ప్రాణమో, దానికి చిన్న కష్టం కలిగినా చూడలేడు. అవును సుశీల అంటారు వెంకట్రామయ్య గారు నవ్వుతూ. వంశీ వెళ్ళి నిద్రపోతున్న సిరిని లేపుతాడు. ఏంటి బావా, నెమ్మదిగా లేచి ఈ పాలు తాగి పడుకో సిరి. ప్లీజ్ బావా, నాకొద్దు. నో, తాగాల్సిందే. ప్లీజ్ బావా. సిరి. దాంతో పాలు తీసుకొని కళ్ళు మూసుకొని గబగబా తాగేస్తుంది సిరి. వెరీ గుడ్, ఇక పడుకో అని తను పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అదేంటి బావా అక్కడ కూర్చున్నావు, నువ్వు వెళ్ళి పడుకో, నాకు బాగానే ఉంది. సరేలే, ముందు నువ్వు పడుకో. దాంతో పడుకున్న సిరి నీరసంగా ఉండడంతో వెంటనే నిద్రపోతుంది. వంశీ అక్కడే బుక్ చదువుకుంటూ కూర్చొని ఎప్పటికో నిద్రపోతాడు. మధ్యరాత్రిలో సిరి చలికి వణికిపోతూ ఏదో కలవరిస్తూ ఉండగా మెలకు వచ్చిన వంశీ సిరి దగ్గరికి వెళ్ళి తనకి దుప్పటి కప్పుతాడు. అయినా చలి తగ్గకపోవడంతో ఇంకో దుప్పటి కప్పుతాడు. అయినా వణుకుతూనే ఉంటుంది సిరి. దాంతో తను సిరి పక్కన తన్ని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. అప్పటికి చలి తగ్గుతుంది సిరికి. దాంతో హాయిగా నిద్రపోతుంది. కాసేపటికి వంశీ కూడా నిద్రపోతాడు. ఉదయాన్నే వంశీకి మెలకు వచ్చేసరికి సిరి తన గుండెల మీద పడుకొని ఉంటుంది. తన కళ్ళు తెరిచేసరికి సిరి తన కళ్ళ ముందు ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు వంశీ. సిరిని అలాగే చూస్తూ కాసేపటికి తేరుకొని సిరి నుదుటి మీద ముద్దు పెట్టి నెమ్మదిగా తన్ని పక్కకి జరిపి పడుకోబెట్టి దుప్పటి కప్పి తను బయటకు వెళ్ళిపోతాడు. తను జాగింగ్కు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాలేజ్కి వెళుతూ సిరి రూమ్లోకి వస్తాడు. అప్పటికి సిరి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకొని ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందని సిరి నుదుటి మీద చేయి వేసి చూస్తాడు వంశీ. బాగానే ఉంది బావా, కొంచెం నీరసంగా ఉంది అంతే. జ్వరం తగ్గింది. ఈరోజు నువ్వు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో. టైంకి తిని మందులు వేసుకో, చిన్నపిల్లలా మారం చేయకు, అర్థమైందా
అంటాడు కొంచెం గంభీరంగా. అర్థమైంది అన్నట్లుగా తలూపింది సిరి. సరే నేను కాలేజ్కి వెళ్తున్నా అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వంశీ. కాలేజ్కి వెళ్ళగానే హరిని ఏం జరిగింది అని అడుగుతాడు వంశీ. దాంతో జరిగింది చెప్తాడు హరి. ఆ రోజు సాయంత్రం సిరి ఇంటికి వెళ్ళేటప్పుడు కాలేజ్ కాంపౌండ్ దగ్గర సుధీర్ సిరిని పలకరించాడు. తనతో మాట్లాడటం ఇష్టం లేని సిరి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న సిరిని చూసి కోపంతో, హలో ఏంటి మేడం పలకరిస్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అని అంటాడు. నాకు పనుంది వెళ్ళాలి అని అంది సిరి. దాంతో సిరికి అడ్డంగా నిలబడుతూ, వెళ్ళొచ్చులే మేడం తొందర ఏముంది అని అంటాడు. దాంతో చిరాకు పుట్టిన సిరి, నీకేమైనా మెంటలా మర్యాదగా తప్పుకో అని అంటుంది. సిరి అన్న మాటకి కోపం వచ్చిన సుధీర్, ఏంటే రెచ్చిపోతున్నావు, ఆ వంశీగాన్ని చూసుకునేగా నీకింత పొగరు అని అన్నాడు. ఏయ్ మా భావనేమన్నా అంటే మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తుంది. ఏ ఎవరికి కావాలి నీ బోడి మర్యాద అనడంతో, నీలాంటి వాడితో మాట్లాడడం నా బుద్ధి తక్కువ అని వెళ్ళబోతుంటే చేతులు అడ్డం పెట్టి, ఆగవే ఎప్పుడు ఆ వంశీగాడితోనేనా, కాసేపు మాతో కూడా మాట్లాడు. నీకొకసారి చెప్తే అర్థం కాదా, అసలు మనిషివేనా? నాకు అర్థం కావడం కాదే, మొన్న చివర్లో ఆ వంశీగాడు నా ప్లాన్ నాశనం చేయకపోతే నేనేంటో నీకు అర్థమయ్యేది. అతను చెప్పింది సిరికి అర్థం కాకపోయినా, అదేనండి సిరిని సీసీ కెమెరాలు పెట్టిన రూంలోకి పంపించిన సంగతి తనకి తెలీదు. అతని గురించి గీత చెప్పింది గుర్తుకు వచ్చి, మా బావ ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు అని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది సిరి. అలా వెళ్ళిపోతున్న సిరి చెయ్యి పట్టుకోబోయి తన స్కూటీ ముందుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా తన చేతికి సిరి చున్నీ తగులుకొని వచ్చేసింది. అనుకోకుండా నడి రోడ్డు మీద జరిగిన ఆ హఠాత్ పరిణామానికి అందరూ తననే చూస్తూ ఉండడంతో అవమానంగా అనిపించింది సిరికి. దాంతో కోపం వచ్చిన సిరి స్కూటీ ఆపి, ఇదంతా అతను కావాలని చేశాడు అనుకొని అతని దగ్గరకు వచ్చి అతన్ని కొట్టడానికి చేయి పైకెత్తింది. ఇంతలో హరి పరిగెత్తుకుంటూ వచ్చి సిరిని ఆపి, నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళని సిరిని పంపించేశాడు. ఆ బాధ, ఇంకా ఇదంతా వంశీకి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయంతో సిరికి జ్వరం వచ్చింది. జరిగిందంతా విని ప్రశాంతంగానే ఉన్న వంశీని చూసి ఆశ్చర్యపోయాడు హరి. సరేరా బాయ్. ఎక్కడికి వంశీ? చిన్న పనుందిరా బయటికి వెళ్ళాలి. ఆగు అయితే నేను వస్తాను. వద్దురా నాకు టైం పడుతుంది అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అలా సైలెంట్గా ఉన్న వంశీని చూస్తే ఒక గంభీరమైన సముద్రంలా కనబడుతున్నాడు హరికి. అతనికి ఇది తుఫానుకు ముందు ప్రశాంతతలా కనబడుతుంది. దాంతో వంశీ ఏం చేయబోతున్నాడో అని టెన్షన్గా ఉన్నాడు హరి. వంశీ మాత్రం చాలా కూల్గా బండి స్టార్ట్ చేసి బయలుదేరి ఒక ఇంటికి వెళ్ళాడు. వంశీ వెళ్ళేసరికి హాల్లో కూర్చుని ఉన్నారు చైర్మన్ గారు. వంశీని చూడగానే, రా వంశీ చాలా రోజులవుతుంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. రా వంశీ కూర్చో అన్నారు. థ్యాంక్ యూ సార్ అని కూర్చున్నాడు. ఇంకేంటి వంశీ, ఈ ఇయర్తో నీ చదువు అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి దిగి వస్తుంటాడు సుధీర్. వంశీని అక్కడ చూసి ఇక్కడికెందుకు వచ్చాడా అని కంగారు పడతాడు. సుధీర్ రావడం చూసి వంశీ, సార్ ఒకసారి దీప్తిని పిలుస్తారా అని అడుగుతాడు. దీప్తి అంటే సుధీర్ వాళ్ళ చెల్లెలు. దీప్తిని ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక, ఎందుకు వంశీ అని అడుగుతాడు చైర్మన్. కొంచెం మాట్లాడాలి సార్. వంశీ మాటల్లోని గంభీరతను చూసి ఏదో జరిగిందని అనుమానిస్తూనే దీప్తిని పిలిచారు. కిందకి దిగి వచ్చిన దీప్తి అక్కడ వంశీని చూసి, హాయ్ వంశీ అంది. హాయ్ దీప్తి అంటూ లేచి తన దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు సుధీర్. దీప్తి దగ్గరికి వచ్చిన వంశీ సడన్గా తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చొని తన పక్కన కూర్చో అన్నాడు. సడన్గా వంశీ చేసిన పనికి కోపం వచ్చి ఒక్కసారిగా లేచిన చైర్మన్ గారు, వంశీ అని గట్టిగా అరిచారు. వంశీ అదేమీ పట్టించుకోకుండా దీప్తిని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న సుధీర్కి కోపంతో ఒళ్ళు మండిపోయింది.
దాంతో వంశీ దగ్గరకు వెళ్ళి తన కాలర్ పట్టుకొని, ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా చెల్లెలి చేయి పట్టుకుంటావా, నిన్ను అని కొట్టబోయాడు. ఇంతలో సుధీర్ చేయి పట్టుకున్నాడు వంశీ. ఎందుకురా, ఎందుకు నీకు అంత కోపం వస్తుంది, కూల్ అంటూ తన చేతుల్లో నుంచి కాలర్ని విడిపించుకున్నాడు. అసలు నేనేం చేశాన్రా, నడి రోడ్డు మీద తన చేయి పట్టుకున్నానా, లేకపోతే తనకు తెలియకుండా తన ఫోటో తీసి వాటిని మార్ఫింగ్ చేశానా, లేకపోతే తన డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర కెమెరాస్ పెట్టానా, ఏం చేశాన్రా, మీ ఇంటికి వచ్చి మీ అందరి ముందే తన చేయి పట్టుకున్నాను, అంతేగాని మీకు తెలియకుండా తన్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదుగా, దానికి ఎందుకు నీకు అంత కోపం వస్తుందిరా, కూల్ అన్నాడు చాలా ప్రశాంతంగా. ఏంట్రా కూల్, నువ్వొచ్చి నా చెల్లెలు చేయి పట్టుకొని నీ ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా, దానికి ఎవరు లేరనుకున్నావా, నా చెల్లెలు జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను. ఛా, నీకొక్కడికే ఉందిరా చెల్లెలు, నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్క అమ్మాయికి అన్న తమ్ముడు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఆస్తులున్నా లేకపోయినా ఆడపిల్లని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారా, అలాంటి ఆడపిల్లలకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఎంత బాధపడతారో నీకు తెలుసా, తెలుసో తెలియకో నీలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల ఆడపిల్లలు ఎంతో బాధపడుతున్నారు, మీకు సరదాగా అనిపించే పనులు ఒక్కొక్కసారి వాళ్ళు ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. అప్పుడే గుడి నుండి ఇంటికి వస్తున్న సుధీర్ వాళ్ళమ్మ వంశీ చెప్పేదంతా వింటూ అతని మాటల్లోని లోతుని గమనించింది. ఇదంతా వింటున్న సుధీర్కి వాళ్ళ నాన్నకి ఇది వంశీ కావాలని చేసింది కాదని అర్థమైంది. అసలు నీకు నాతో ప్రాబ్లం ఏంట్రా, సరే ప్రాబ్లం ఉంది అనుకో, నువ్వు నాతో మాట్లాడు డైరెక్ట్గా, అంతేకాని నా మరదలు ఏం చేసిందిరా నిన్ను, దాన్ని నడి రోడ్డులో 10 మంది ముందు తన తప్పు లేకపోయినా అవమానపడేలా చేశావు, నువ్వు చేసిన పనికి అదేమైనా చేసుకుని ఉంటే ఏం చేసేవాడిరా, తర్వాత మన వల్ల ఒక ప్రాణం పోయిందనే బాధని జీవితాంతం ఎలా మోస్తారు, అసలు ఆ బాధతో ఎలా బ్రతుకుతారు అని ఒక్కసారైనా ఆలోచించావా, ఆడపిల్లలరా చాలా సెన్సిటివ్గా ఉంటారు, మనం కొంచెం గట్టిగా మాట్లాడితేనే కన్నీళ్లు పెట్టుకుంటారు, అలాంటి వాళ్లకు మనం చేయూతనిచ్చి ముందుకు నడిపించాలి, మన ఇంట్లో తల్లిని చెల్లిని చూస్తూ కూడా బయటకు వెళ్ళి ఇంకొక ఆడపిల్లల్ని ఎలా ఏడిపిస్తారు, నిన్న నువ్వు నడి రోడ్డు పైన సిరి చున్నీ లాగినట్టు నీ చెల్లెల్ని కూడా ఎవరైనా అలా చేస్తే ఏం చేస్తావు. వంశీ అడిగిన దానికి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయాడు సుధీర్. ఇంతలో సుధీర్ వాళ్ళమ్మ తన దగ్గరకు వచ్చి, వంశీ చెప్పింది నిజమేనా అని సూటిగా సుధీర్ని చూస్తూ అడిగింది. సుధీర్ ఏం మాట్లాడకపోవడంతో సుధీర్ని చెంపదెబ్బ కొట్టబోయింది. ఇంతలో వంశీ ఆమెను ఆపాడు. ఎందుకు వంశీ, ఎందుకు నన్ను ఆపావు, ఇలాంటి వాణ్ణి నా కొడుకు అని చెప్పడానికి నాకు అవమానంగా ఉంది, తన కన్న తల్లి తన్ని కొడుకుగా ఒప్పుకోవడం అవమానంగా భావిస్తోంది, అదే తనకి తగిన శిక్ష. చెప్పరా, వంశీకి సమాధానం చెప్పు, తన మరదల్ని ఏడిపించిన నువ్వు తను నీ చెల్లెలి చెయ్యి పట్టుకుంటేనే భరించలేకపోయావు, వంశీ చేసిన దాంట్లో తప్పేముంది అని అంది. చూడు సుధీర్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకోసారి ఇలా జరిగితే మాటలుండవు, సిరి నా ప్రాణం, అలాంటి తన్ని నువ్వు బాధ పెట్టావు, అయినా నేను నిన్నేమీ చేయకుండా ఇలా ప్రశాంతంగా ఇంత వివరంగా మాట్లాడుతున్నానంటే అది నేను సాటి మనిషిగా నీకు ఇస్తున్న మర్యాద, ఆ మర్యాదని పోగొట్టుకోకు అని దీప్తి దగ్గరికి వచ్చి, సారీ అమ్మా, సుధీర్కే కాదు నాకు కూడా నువ్వు చెల్లివే, తను చేసింది ఎంత పెద్ద తప్పో సుధీర్కి తెలియజేయడానికి అలా చేశానే గానీ నిన్ను బాధ పెట్టాలని కాదు, ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే వంశీ, మా అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ దీప్తి, అర్థం చేసుకున్నందుకు అని. ఐఎమ్ వెరీ సారీ సార్, మిమ్మల్ని బాధ పెట్టినందుకు. లేదు వంశీ, మేమే నిన్ను సారీ అడగాలి, వాడి వల్ల సిరి చాలా బాధపడింది, ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్, బాయ్ అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి ఒకసారి సుధీర్ వైపు చూసి వెళ్ళిపోయాడు. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.